అధికారంతో సంబంధం లేకుండా అనునిత్యం బీసీల అభ్యున్నతి కోసం ఆరాటపడే నేత ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో ఒకటైన కల్లు గీత కార్మికులకు ఆర్థిక తోడ్పాటుగా మద్యం దుకాణాల్లో 10% కేటాయిస్తే దాన్ని ఓర్వలేని వైసీపీ సానుభూతి పరులు కేసులు పెట్టడం అమానుషమైన చర్యగా భావించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలా, దానిలో ఏదైతే పూర్వకాలం నుంచి కూడా కుల వృత్తులు చేపడుతున్నటువంటి వారిని కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలా, దానిలో మరి గీత కులాలు ఏవైతే ఉన్నాయో గౌడ, ఈడిగ, సెట్టుబల్జ, శ్రీశైన, ఏత ఈ కులాలు అంటే కల్లు గీత మీద ఆధారపడినటువంటి కులాలకి ఆర్థికంగా వారికి పరిపుష్టినిస్తూ వారి యొక్క అభివృద్ధిలో మనం మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఏదైతే వారు జీవో నెంబర్ 13 ఇచ్చి ఆ 13 ద్వారా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ యొక్క హామీ ఈ యొక్క మద్యం పాలసీలో 10% ఈ యొక్క గీత కులాలకి ఇచ్చి ఆ యొక్క గీత కులాలని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిన దాంట్లో 330 షాపులు ఈ రాష్ట్రంలో గీత కులాలు కేటాయిస్తే దానిని ఓర్వలేనటువంటి జీర్ణించుకోలేనటువంటి వైసీపీ వాదులు, వైసీపీ సానుభూతిపరులు ఇష్టారీతిన వాటి మీద కేసులన్నీ వేసి మరి కనీసం టెండర్లు కూడా పడ్డానికి లేకుండా ఇది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది, మీరు టెండర్లు వేస్తే డబ్బులన్నీ పోతాయని వారిని భయపెట్టే విధంగా ఏదైతే నిర్ణయం చేస్తూ ఉన్నారో, కేసులు వేస్తూ ఉన్నారో ఒకసారి అదంతా కూడా పరిశీలన చేసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మరి బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో గీత కార్మికులందరూ కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా మేము దశాబ్దాల కాలంగా, శతాబ్దాల కాలంగా ఈ యొక్క కుల వృత్తుల మీద ఆధారపడి ఉన్నాం, నేడు తాడి చెట్లు ఎక్కే దాంట్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మా పిల్లలంతా కూడా కాస్త చదువుల మీద కూడా వెళ్తూ ఉన్నారు, తాడి చెట్లు కూడా సరైన రీతిలో ఉండట్లేదు, మాకు మరి ఈ యొక్క వ్యాపారంలో కూడా అవకాశం కల్పించండి అని చెప్పేసానంటే దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే కుల సంఘాల నుంచి అనేక మార్లు కలిసి అనేక విజ్ఞాపనలు చేసినా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కులాల మీద ఉన్నటువంటి ప్రేమతోటి మీకు నేనున్నాను తోడుగా అని చెప్పేశారని వారు ఆ రోజు మాట ఇవ్వటం, దాని తర్వాత మరి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర, యువగాళం పాదయాత్రలో ఉండగా గోపాలపురం నియోజకవర్గంలో వారు గీత కులాలతోటి సమావేశమైనప్పుడు దాని మీద మరొకసారి మాట్లాడితే ప్రభుత్వమే మద్యం రన్ చేస్తూ ఉంది, పాలసీ ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఏదైతే మాట ఇచ్చున్నారో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు గీత కులాలకి 10% కేటాయిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచరులు, వారి యొక్క పార్టీ వాదులంతా కూడా గీత కులాల మీద కక్షగట్టి అత్యంత దుర్మార్గముగా వీటి మీద కేసులు వేయటం అంటే ఎంత దుర్మార్గం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దాంట్లో 20 పిటిషన్లు పడితే ఆ 20 పిటిషన్లో 12 పిటిషన్లో వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు వేయటం అనేది ఎంత కక్ష కట్టుంటే ఈ కులాల మీద ఈ పని చేసుంటారు. అమ్మ పెట్టదు అడుక్కు తినవదు అన్నట్టుగా మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని అడిగితే మీరు చేయలేదు. మరి పెద్ద మనసుతోటి ఈ యొక్క కులాల మీద ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు చేస్తే దాన్ని సంతోషించాల్సింది పోయి ఈ కులాలకి సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు అడ్డుకునేందుకు ఈ రకమైనటువంటి కేసులు వేస్తారా? ఆ కేసులు వేసినటువంటి వారిని ఒక్కసారి కనుక చూస్తే ఒకటి ఎవరైతే ఈ కే రఘువీర్ అనేటువంటి వ్యక్తి ఓఎంఆర్ లా ఫార్మ్స్ పెట్టుకుని వైసీపీలో ఇతను మరి వైసీపీ ముఖ్య నాయకులందరికీ కూడా న్యాయ సలహాదారుగా ఉంటూ కూటమి ప్రభుత్వం మీద కేసులు వేయడమే ఇతను పనిగా పెట్టుకున్నాడు. గతంలో ఇతను వైసీపీ అధికారంలో ఉండగా గవర్నమెంట్ లీడర్గా జీపీగా ఇతను పనిచేసినటువంటి చరిత్ర ఉంది. తర్వాత
ఓ మనోహర్ రెడ్డి, ఇతను కూడా వైసీపీ సానుభూతిపరుడు. వేదుల వెంకటరమణ, ఇతను కూడా వైసీపీ సానుభూతిపరుడు. పి పరమేశ్వరరావు, ఇతను కూడా వైసీపీ హయాంలో స్టాండింగ్ కౌన్సిల్లో చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా శ్రీమన్నారాయణ, ఇతను వైసీపీ సానుభూతిపరుడు. రత్నాంగ ఫణిరెడ్డి, ఇతను వైసీపీ సానుభూతిపరుడు. ఐశ్వర్య నాగుల, మరి వీరు వైసీపీ హయాంలో స్పెషల్ జీపీగా పనిచేస్తున్నటువంటి వారి దగ్గర అసిస్టెంట్ అడ్వకేట్గా పనిచేస్తున్నారు. వీరితో పాటుగా విఆర్ రెడ్డి కొవ్వూరి గారు వైసీపీ హయాంలో స్టాండింగ్ కౌన్సిల్ చేసి ఏపీ ట్రాన్స్కోలో లీగల్ అడ్వైజర్గా కూడా వీరు పనిచేసినటువంటి చరిత్ర ఉంది. సి ప్రకాష్ రెడ్డి గారు, ఈయన వైసీపీ సానుభూతిపరుడు. కిరణ్ తిరుమల శెట్టి, వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వ తరపున ఈయన న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి. జిఎల్ నాగేశ్వరరావు, ఈయన వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూలో జీపీగా చేసినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మరి ఐశ్వర్య నాగులు అనేటువంటి వారు వైసీపీ లీగల్ సెల్లో క్రియాశీలంగా పనిచేస్తూ ఉన్నటువంటి మహిళా నేత. టీడీపీ నేతల మీద, మున్సిపల్ ఎన్నికల మంత్రి మీద ఛాలెంజ్ చేస్తూ కేసులు వేసినటువంటి వ్యక్తి ఈవిడి. అదేవిధంగా విఆర్ రెడ్డి కొవ్వూరి, కడపకు చెందినటువంటి ఇతను వైసీపీ స్టాండింగ్ కౌన్సిల్లో ఏపీ ట్రాన్స్కోలో లీగల్ అడ్వైజర్గా పనిచేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బినామీ పేర్లతో పెద్ద ఎత్తున పనులు చేపట్టినటువంటి వ్యక్తి. ఇతను ఎంపీ ఎవరైతే బాబాయ్ గొడ్డలపోటులో భాగస్వామి అయినటువంటి అవినాష్ రెడ్డికి అత్యంత అనుచరుడు, సన్నిహితుడు ఇతడు. కేసులన్నీ కూడా విత్డ్రా చేయించకుండా, బీసీలు కనుక బహిరంగ క్షమాపణ చెప్పకుండా రోడ్ల మీదకి వస్తే కనుక ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వస్తే అక్కడికి గౌడ జాతి బిడ్డలందరూ కూడా నిన్ను తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.